హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మేషరాశిలో మరియు వృషభ రాశిలో ఒకటైన కృత్తికా నక్షత్రం వారి స్వభావం ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం. అలాగే ప్రత్యేకంగా వీరి యొక్క గుణగణాలు, వీరు ఏ నక్షత్రాలని వివాహం చేసుకోవచ్చు, చేసుకోరాదు, మరియు స్త్రీల యొక్క పూర్తి వివరాలని ఈ వీడియోలో మనం చేసుకుందాం. వారి యొక్క వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అనేది మనం విశ్లేషించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక జ్యోతిష్య శాస్త్రంలో మొత్తంగా చూసుకుంటే 27 నక్షత్రాలు ఉంటాయి. అందులో కృత్తికా నక్షత్రం 3వ నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి సూర్యుడు అంటే రవి. అలాగే వీరి యొక్క గణం అనేది రాక్షస గణం, అలాగే జాతి పురుష జాతి. ఇక వీరు సుబ్రహ్మణ్య స్వామి అంశతో కూడిన దానిలో ఉంటారు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన వీరికి చాలా మంచి జరుగుతుంది. ఇక పాదాల ప్రకారంగా నక్షత్రం వివరాలను తెలుసుకున్నట్టయితే కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు, మరియు 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. అలాగే ఈ కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి వస్తారు. కాబట్టి వీరికి మేషరాశి యొక్క అధిపతి అయిన కుజుడి ప్రభావం మరియు నక్షత్రాధిపతి అయిన రవి ప్రభావం అనేది ఈ 1వ పాదం వారిపైన ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితాంతం ఈ యొక్క నక్షత్రాధిపతి రాష్ట్రాధిపతి అయిన కుజుడు రవి యొక్క ప్రభావం అనేది జీవితాంతం ఉంటుంది. ఇక 2, 3, 4 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. కాబట్టి నక్షత్రాధిపతి అయిన రవి ప్రభావం మరియు వృషభ రాశి అధిపతి అయిన శుక్రుని ప్రభావం ఈ 2, 3, 4 పాదాలలో జన్మించిన వారిపై అధికంగా ఉంటుంది. ఇక ఈ కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారికి ఉన్న దోషాల విషయానికి వస్తే ఈ 1, 2 పాదాలలో జన్మించిన వారికి దోషాలు ఏమి ఉండవు. కానీ సామాన్యమైన శాంతిని మాత్రం చేసుకున్నట్లయితే వీరి జీవితం బాగుంటుంది. ఎలా అంటే గోధుమలు, ఎర్ర వస్త్రం, బెల్లం, కంచుపాత్ర, కెంపు, రక్తచందనం, పద్మాలను దానం చేయాలి. అలాగే వీరు దోషం ఉన్నా లేకపోయినా ఇలాంటివి దానం చేసి శాంతులు, స్వల్ప దోష నివారణకు శాంతులు చేసుకున్నట్లయితే ఈ కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారికి ఎలాంటి బాధలు అనేవి ఉండకుండా జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది. ఇక 3వ పాదంలో మగ సంతానం కలిగినట్లయితే తండ్రికి దోషం ఉంటుంది, ఆడపిల్ల జన్మించినట్లయితే తల్లికి దోషం ఉంటుంది. కాబట్టి శాంతి చేపించుకోవాల్సిందే. అలాగే కృత్తిక నక్షత్రం 4వ పాదంలో జన్మించిన ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, ఆ బిడ్డ యొక్క తండ్రికి దోషం అనేది ఉంటుంది. దానికి తగిన విధంగా దోష నివారణ తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే జీవితాంతం ఈ దోషం అనేది వారిని వెంటాడుతూ ఉంటుంది. ఇక కృత్తిక నక్షత్రం రాక్షస గణమైన వీరి గుణం మాత్రం క్షత్రియ గుణం. వీరు చాలా హుందాగా ఉంటారు. అలాగే ఈ నక్షత్రం ఏదైతే ఉందో కార్తీక మాసానికి మూలప్రదమైన నక్షత్రంగా చెబుతారు. అలాగే దైవసిద్ధి కలిగిన నక్షత్రం కాబట్టి వీరు ఏ యాగం చేసినట్లయితే, అంటే కృత్తిక నక్షత్రంలో యాగం చేసినట్లయితే ఎంతటి కోరికైనా నెరవేరుతుందనేది ఒక నమ్మకంగా ఉంది. అంతటి గొప్ప నక్షత్రం ఈ కృత్తిక నక్షత్రం. ఆకాశంలో 6 నక్షత్రాల గుంపు అనేది కృత్తిక నక్షత్రం అంటారు. ఇది అగ్ని నక్షత్రం. వీరికి పౌరుషం, కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు బాల్యంలోనే సంపన్నులుగా జీవిస్తారు. చాలా పోటీతత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి ఎవరినైనా సలహాలు ఇస్తే నచ్చదు అసలు. వీరిపై పెత్తనం చెలాయిస్తే అస్సలు సహించరు వీరు. అలాగే శత్రునాశనం కూడా చేస్తారు. కాకపోతే దానగుణం ఎక్కువగా ఉంటుంది. అలాగే పురాతన వస్తు సేకరణపై మక్కువ ఎక్కువ కలిగి ఉంటున్నారు వీరు. అలాగే సాంప్రదాయాలను పాటించడం అంటే వీరికి చాలా ఇష్టం. వీరికి కంఠం పైన పుట్టుమచ్చలు ఉండే అవకాశం ఉంటుంది. ఈ నక్షత్రం సుబ్రహ్మణ్య అంశలో పుట్టి ఉంటుంది. కాబట్టి వీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినట్లయితే చాలా బాగుంటుంది. వీరు చాలా సంపన్నులుగా జీవించగలుగుతారు. అలాగే వీరు భోజన ప్రియులుగా చెప్తారు. వీరికి ఆకలి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా ఎక్కువ చేస్తారు. కొత్త వస్తువులపైన మక్కువ ఎక్కువగా ఉంటుంది వీరికి. ఏదైనా కొత్త వస్తువు కనిపించినట్లయితే దాన్ని వెంటనే కొంటారు. ఈ స్వభావం వలన అప్పులు కూడా చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే కృత్తిక నక్షత్రం వారు ప్రయాణాలు కూడా ఎక్కువ చేయడానికి ఇష్టపడతారు. వీరు వరల్డ్ టూర్స్ లాంటివి, లాంగ్ డ్రైవ్కి వెళ్ళడం లాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ నక్షత్రంలో జన్మించిన వారు. అలాగే ఈ నక్షత్రం వారికి ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. అంటే వీరు చాలా అందంగా హుందాగా ఉంటారు. కాబట్టి వీరిని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా స్నేహితులు కూడా ఎక్కువగానే ఉంటారు. అంటే వీరి యొక్క ఫ్రెండ్ సర్కిల్ అంటారు కదా, అది చాలా పెద్దదిగా ఉంటుంది.
అలాగే ఎవరైనా ఏమైనా కావాలనుకుంటే ఎంతటి కష్టాన్నైనా భరించి సాధిస్తారు వీరికి కళలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. సినిమాలలో నటించడం కానివ్వండి, అలాగే సినిమాలు ఎక్కువగా చూడడం కూడా వీరికి ఇష్టమే. వీరు ఏ విధమైన సమస్యాత్మకమైన విషయాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని విడమరిచి విశ్లేషించి చెప్పడంలో వీరు నిపుణులని చెప్పవచ్చు. వీరు ఎంతటి క్లిష్టమైన విషయాన్నైనా ఎదుటి వారికి అర్థమయ్యే విధంగా చెప్పగలుగుతారు. వీరు ప్రణాళికబద్ధంగా మనసు పెట్టి చేస్తారు ఏ పనినైనా. అలాగే వీరికి వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ విషయమైనా చాలా స్పష్టంగా మాట్లాడగలుగుతారు. కానీ వీరు మాత్రం ఎవరికి అర్థం కాని విధంగా ఉంటారు. వీరికి చాలా విచిత్రమైన స్వభావం ఉంటుంది. వీరు తమ సన్నిహితుల దగ్గర కూడా తమ మనసులోని మాట బయటపెట్టరు. అందరికన్నా విభిన్నంగా ఆలోచిస్తారు మరియు అలాగే ప్రవర్తిస్తారు కూడా. వీరికి బిడియం మొహమాటం ఎక్కువగా ఉంటుంది. ఇక వీరు చాలా ఆరోగ్యవంతులుగా ఉంటారు. అనారోగ్యాలు అంతగా వీరి దరి చేరవు. అలాగే వీరు ఎవరిని అంత సామాన్యంగా నమ్మరు. ఎవరినైనా తమ వాళ్ళు అనుకొని నమ్మినట్లయితే ప్రాణప్రదంగా చూసుకుంటారు. ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుకాడరు. వారికి రక్షణ కవచంగా ఉంటారు. కానీ వీరిని మెప్పించడం అనేది చాలా కష్టం. నమ్మకం కలిగించడం అంటే చాలా కష్టం. అలాగే అందరూ తమను గుర్తించాలని కోరుకుంటారు. వీరు రాజకీయంలో బాగా రాణిస్తారు. వీరు రాజకీయంలో ప్రవేశిస్తే తిరుగుండదని చెప్పవచ్చు. వీరు త్వరగా ప్రజాభిమానాన్ని పొందగలుగుతారు. వీరికి 18 సంవత్సరముల నుండి 23 సంవత్సరంలో వచ్చేంత వరకు వీరికి కొన్ని సమస్యలు, చాలా క్లిష్టమైన సమస్యలు అనేవి వీరు ఎదుర్కొంటారు. ఈ సమయంలో వీరు జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే 36 సంవత్సరముల నుండి 46 సంవత్సరముల వరకు వీరు ఈ మధ్యకాలంలో వీరికి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోయి బయటపడి మంచి సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. మరియు ఈ వయసులోనే వీరు సంపన్నులుగా మారడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఉంటుంది. ఇక ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీల విషయానికి వస్తే వీరు చాలా ఎమోషనల్ అని చెప్పవచ్చు. ప్రతి చిన్న విషయానికి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. చాలా ఎక్కువగా తమ యొక్క ఎమోషన్స్ని చూపిస్తూ ఉంటారు. అలాగే వీరు బంధుత్వానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. వీరు మెంటల్గా, ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా అని చెప్పవచ్చు. వీరు ఎవరికి లొంగని గుణం ఉంటుంది. మొండిగా కూడా ఉంటారు. అలాగే ఏవైతే ఈ లక్షణాలను చూసిన వారు ఉన్నారో వారు వీరికి కొంత పొగరెక్కువ అని కూడా అనుకోవచ్చు. కానీ వీరికి ఎవరిపైన ఆధారపడని తత్వం అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా కనిపిస్తూ ఉంటారు. ఈ స్త్రీలు ఎవరైతే కృత్తిక నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు ఎంతటి సమస్యనైనా వీరు ఎదుర్కోగలరు. అలాగే తమని తాము ఈ సమస్య నుండి రక్షించుకోగలరు. ఎవరిపైనా ఆధారపడడం అనేది వీరికి ఇష్టం ఉండదు. అలాగే వీరికి కోపం ఎక్కువ అని చెప్పవచ్చు. ఈ కోపాన్ని వీరు కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటారు. కృత్తిక నక్షత్రంలో ఎవరైతే స్త్రీలు జన్మించి ఉన్నారో ఎక్కువగా అధ్యాపక వృత్తిలో రాణిస్తారు. డాక్టర్లు, ఇంజనీర్లుగా, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా బాగా రాణిస్తారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇక చదువుకునే వారు మంచి భార్యగా తమ విధులను నిర్వర్తిస్తారు. మంచి కుటుంబాన్ని ఏర్పరుస్తారు. వీరికి ఉన్న కోపానికి బంధువులతో కొంత మనస్పర్ధలు అనేవి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వీరు ఎవరిపైన ఆధారపడని తత్వం అనేది కలిగి ఉంటారు. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే వీరు ఎక్కువగా లంగ్స్కి సంబంధించిన వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. అలాగే కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులతో కూడా బాధపడుతూ ఉంటారు. ఇక కృత్తిక నక్షత్రంలోని స్త్రీలకు పు, లో, హా, లు అనే అక్షరాలతో మొదలయ్యే పేర్లు గల వ్యక్తులతో వివాహం అనేది అస్సలు జరగకూడదు, చేయకూడదు. అలాగే మేష, సింహరాశి వారితో కూడా వివాహ పొంతన అనేది వీరికి కుదరదు. ఇది దీర్ఘాయువు కల నక్షత్రం. కానీ స్వల్పమైన సంతానం ఉంటుంది. అయినప్పటికీ ఉత్తమమైన సంతానమే వీరికి కలుగుతుందని చెప్పవచ్చు. ఇక కృత్తిక నక్షత్రంలో జన్మించిన పురుషుల విషయానికి వస్తే వీరికి మాటకారితనం ఎక్కువగా ఉంటుంది. వీరు తమ మనసులో ఉన్న భావాలను నిర్మోహమాటంగా సూటిగా చెబుతారు. వీరికి ఓపిక తక్కువ. వీరు తాము చేస్తున్న పని నిదానంగా సాగుతున్నట్లయితే మధ్యలోనే విరమించడానికి కూడా వెనుకాడరు. దీనివల్ల వీరు తమకు రావాల్సిన లాభాలను కూడా వదులుకుంటూ ఉంటారు. శ్రమని వృధా చేస్తూ ఉంటారు. కొంత ఓపిక పెంచుకొని ఈ పని వీరు పూర్తి చేసినట్లయితే చాలా ఉన్నత స్థానాలను చేరుకుంటారని చెబుతారు. ఎదుటి వారిని చాలా నమ్ముతారు. ఎదుటివారు ఒక్కసారి నమ్మకాన్ని పోగొట్టుకున్నట్లయితే అది బంధుత్వమైన, స్నేహితులైన వీరు కఠినంగా వ్యవహరిస్తారు. వారిని పూర్తిగా వదిలివేస్తారు. మరి వీరితో కలవడం అనేది అసాధ్యంగా ఉంటుంది. అలా వీరు నమ్మకానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. వీరిది క్షత్రియ గుణం కాబట్టి ఎవరినైనా ద్రోహం చేస్తే అస్సలు సహించరు. వీరు
శత్రు వినాశనం చేస్తూ ఉంటారు. వీరికి మంచి భాగస్వామి దొరుకుతారు. కానీ వీరు తమ కోపం వలన స్త్రీలను అస్సలు అగౌరవపరచకూడదు. జీవితంలో ఎప్పుడైనా ఇది గుర్తుంచుకోవాల్సిన సూచన. ఎందుకంటే వీరికి స్త్రీ ద్వారానే లాభాలు అనేవి వస్తాయి, అదృష్టం అనేది కలిసి వస్తుంది. కాబట్టి స్త్రీలను వీరి జీవితంలో ఎన్నడూ కూడా అగౌరవపరచకూడదు. తమ కోపం వల్ల కూడా ఏనాడు కూడా అగౌరవపరచకుండా చూసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక కృత్తిక నక్షత్రంలో జన్మించిన స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ప్రతిరోజు సూర్య భగవానునికి నమస్కారాలు చేసుకోవాలి, తర్పణాలు ఇవ్వాలి. దానివల్ల వీరికి ఎలాంటి అనారోగ్య సమస్యలైనా దరిచేరవని చెబుతారు. కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ పాదానికి అధిపతి గురుడు. కాబట్టి వీరిపై నక్షత్రాధిపతి అయిన సూర్యుడి ప్రభావం మరియు గురుడి ప్రభావం అధికంగా ఉంటుంది. వీరికి న్యాయ చింతన, నైపుణ్యం, విజ్ఞానం అధికంగా ఉంటుంది. వీరు ఏ తప్పు లేకుండా ఎదుటివారు వీరిని నిందిస్తే అస్సలు సహించరు, తిరగబడతారు. పౌరుషం అధికంగా ఉంటుంది. అలాగే వీరు ఉన్నతమైన చదువులు చదువుతారు. ఉన్నత అధికారులుగా వీరు రాణిస్తారు. అలాగే ఉన్నత అధికారుల అండదండలతో అధికంగా వీరు సంపాదించగలుగుతారు. అయితే వీరికి కొంత స్వల్ప అనారోగ్య సమస్యలు అనేవి వీరు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. 1వ పాదంలో జన్మించిన వారు నావిక, వైమానిక, మిలిటరీ, అలాగే జైలులో కూడా వీరు విధి నిర్వహణ చేస్తారు. కృత్తిక నక్షత్రం 2వ పాదం చూసుకున్నట్లయితే దీనికి అధిపతి శనీశ్వరుడు. కాబట్టి వీరిపై సూర్యుడి ప్రభావం మరియు శనిగ్రహ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు కార్యసాధకులు. ఏ పనినైనా వీరు చాలా సులభంగా చేయగలరు. అయితే కొంత స్వార్థపరులని చెప్పవచ్చు. ఎదుటి వారితో ఎలా పని చేయించుకోవాలో వీరికి తెలిసినంతగా ఎవరికి తెలియదని చెప్పవచ్చు. వీరిపై ఎవరి ఆధిపత్యాన్ని సహించరు. వీరు సాహసవంతులుగా ఉంటారు. వీరికి నచ్చిన వారు తమ కంటికి కనిపించకూడదని కోరుకుంటూ ఉంటారు. వీరు శత్రువులను నిర్మూలించడంలో ముందుంటారు. అలాగే కోర్టు వాద్యాలలో కూడా వీరు ముందుంటారు. ఇక 2వ పాదం వారు వస్త్ర వ్యాపారం, అలంకరణ వస్త్రాల వ్యాపారం మరియు సంగీతంకు సంబంధించిన వృత్తులలో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. నర్సులుగా, ఫోటోగ్రాఫర్లలో కూడా వీరు ఈ వృత్తులలో కూడా రాణిస్తూ ఉంటారు. ఇక కృత్తిక నక్షత్రం 3వ పాదాన్ని చూసుకున్నట్లయితే దీనికి అధిపతి కూడా శని భగవానుడే. వీరికి జనాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి తీవ్రమైన కోపం కూడా ఉంటుంది. కాస్త ఈర్ష, అహంకారం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్తారు. వీరు కోర్టు వ్యవహారాలే కాకుండా బ్లాక్ మార్కెట్ వ్యాపారాలు చేసి ఎక్కువగా గడిస్తారు. చాలా సంపన్నులుగా వీరిలో ఎక్కువగా ఉంటారు. ఇక వీరి వృత్తుల విషయానికి వస్తే డ్రాయింగ్ టీచర్స్, కళాత్మక వృత్తులు మరియు కేశాలంకరణకు సంబంధించిన వృత్తులు, మెడికల్ రిప్రజెంటేటివ్స్, బ్రోకర్స్, వాల్యుయేటర్స్గా బాగా రాణిస్తారు. అలాగే 4వ పాదం చూసుకున్నట్లయితే ఈ కృత్తిక నక్షత్రం 4వ పాదానికి అధిపతి గురుడు. వీరికి విద్య, వినయం మరియు విధేయతలు, ధర్మగుణం, దైవభక్తి, పరోపకార గుణం ఎక్కువగా ఉంటుంది. ఇక శాస్త్ర విజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. అయితే వీరికి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా వాహనాల విషయంలో, ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ఎప్పుడైనా దూర ప్రయాణాలు చేయాలనుకున్నట్లయితే అన్ని సూచనలు పాటించి బయలుదేరడం మంచిదని చెబుతారు. ఇక వీరిలో చాలా వరకు ఇతరులను నమ్మి మోసపోతూ ఉంటారు. వీరికి చెడ్డ అలవాట్లు కూడా తొందరగా అబ్బుతాయి. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవడం అనేది చెప్పుకోదగిన. అలాగే అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది ఈ 4వ పాదం వారు. ఇక వీరి వృత్తుల విషయానికి వస్తే దేవాదాయ, ధర్మాదాయ శాఖలలో ఎగ్జిక్యూటివ్లుగా, ప్రభుత్వ పథకాలలో ఆఫీసర్లుగా, జ్యోతిష శాస్త్ర నిపుణులుగా, యజ్ఞయాగాది క్రతువులపై జీవించేవారిగా, వారసత్వపు ఆస్తులపై సంపాదించేవారిగా ఎక్కువగా వీరు రాణిస్తూ ఉంటారు. కృత్తిక నక్షత్రం వారికి కలిసి వచ్చే రోజులు బుధవారం, శుక్రవారం మరియు శనివారం కూడా బాగా కలిసి వస్తుంది. ఇక వీరి అదృష్ట సంఖ్యలు చూసుకున్నట్లయితే 3, 4, 5, 9 ఈ సంఖ్యలు వచ్చే విధంగా ఏ పని చేసినా, అంటే వాహన నెంబర్ ప్లేట్స్ కానివ్వండి, ఫోన్ నెంబర్స్ కానివ్వండి, అలాగే నెలలలో వచ్చే తేదీలు ఈ నెంబర్లతో ఉన్నట్లయితే, ముఖ్యమైన పనులు ఈ రోజులలో ప్రారంభించినట్లయితే 100% సక్సెస్ అనేది వీరికి లభిస్తుంది. ఇక కృత్తిక నక్షత్రం వారు కెంపును ధరించవచ్చు. అలాగే వీరు ధరించే రుద్రాక్షల విషయానికి వస్తే ఏకముఖి, ద్వాదశముఖ రుద్రాక్షలను వీరు ధరించడం వలన వీరికి మంచి జరుగుతుంది. ఇక వీరికి తూర్పు దిశ, ఉత్తర దిశ అనేది కలిసి వస్తాయి. అలాగే తరచుగా దగ్గరలో ఉన్న
శివాలయంలో శివుణ్ణి దర్శించుకోవాలి మరియు రుద్రాభిషేకం చేయించుకోవడం ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. వీరికి మంచి జీవిత భాగస్వామి అనేది దొరుకుతారు. అలాగే ఉత్తమమైన వివాహానికి అనుకూలమైన నక్షత్రాలను చూసుకున్నట్లయితే రోహిణి, ఆరుద్ర, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అలాగే అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, అశ్విని, భరణి నక్షత్రాలు అనేవి వీరి ఉత్తమ వివాహానికి అనుకూలమైన నక్షత్రాలుగా చెప్పవచ్చు. ఇక వివాహానికి పనికిరాని నక్షత్రాలను చూసుకున్నట్లయితే మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర ఈ విధమైన ఏ నక్షత్రాలున్నా ఇవి ఏ విధంగానూ వివాహానికి వీరికి పనికిరావు. అలాగే అస్సలు పనికిరాని నక్షత్రాలు అంటారు చూడండి. అలా చూసుకున్నట్లయితే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి అనేవి ఈ 3 నక్షత్రాల వారిని అస్సలు ఏ విధంగా చూసుకున్నా కూడా వివాహానికి ఇవి పనికిరావు. ఇక వీరి విద్యా విషయానికి వస్తే వైద్యం, ఇంజనీరింగ్, జ్యోతిష్యం, గణిత శాస్త్రం, లాబొరేటరీ, అలాగే డయాగ్నోసిస్ సెంటర్లలో పారామెడికల్ కోర్సులు చేసినట్లయితే వీరు ఉన్నతులుగా రాణిస్తారు. మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులు కూడా వీరికి బాగా అబ్బుతాయి. ఇవి కృత్తిక నక్షత్రం వారి యొక్క గుణగణాలు, వారి భవిష్యత్తు, వారి విద్య, ఉద్యోగం మరియు వివాహం ఇవి తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.